సార్ ఇప్పుడు ఇంకో టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ఫేమస్ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారు. ఆయనకి అసలు ఆంధ్రప్రదేశ్ అనే పేరే నచ్చట్లేదంట. సో దాంట్లో అస్సలు తెలుగుదనం లేదు అని చెప్పేసి ఆయన అనటం. ఇదే ఇదివరకు ఎన్టీ రామారావు గారు కూడా మార్చడానికి ప్రయత్నించారు ఈ పేరుని. అసలు ఎందుకో మనం అంత ఇది ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆయన అంటాం. ఈయన గతంలో కూడా చాలాసార్లు మనకి తెలుసు సార్ రకరకాల కామెంట్స్ చేయటం. చిరంజీవి గారి విషయంలో కూడా చాలా అనుచితంగా ఆయన ఒకసారి ఏది మన బీజేపీ నాయకుడు ఆయన దత్తాత్రేయ గారు పెట్టినటువంటి దాంట్లో అలయ్ బలయ్లో చిరంజీవి గారి మీద అభిమానంతో వాళ్ళు ఫోటోలు తీసుకుంటుంటే మీరు ఆపకపోతే నేను స్టేజ్ దిగి వెళ్ళిపోతాను అని అంటాం. చాలా దురుసుగా ప్రవర్తించిన తీరు. కానీ ఈయన గతంలో రాజశేఖర రెడ్డి గారి మీద కూడా చాలా దారుణమైన కామెంట్స్ చేశారు సార్. ఏంటంటే తిరుమల 2 కొండలు అన్నటువంటి వ్యక్తి ఏమైపోయారో మనకు తెలుసు అంటూ కూడా ఆయన దారుణంగా మాట్లాడటం. ఇలా పలు సందర్భాల్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ ఆంధ్రప్రదేశ్ విషయంలో నాకు ఈ పేరు నచ్చలేదు మార్చాలి అని చెప్పడం తీవ్ర దుమారం రేపుతుంది సార్. ఈ విషయాన్ని ఎలా చూడాలి? నాకు అతని వ్యవహారం చాలా విషయాల్లో అనుకుని ఈ వీళ్ళ గురించి కూడా మనం ఏం మాట్లాడతాంలే అనుకున్నాను నేను. ఎందుకంటే ఒకటి ఏదో సబ్జెక్టు తెలుగు నాకు ముఖ్యంగా ఏంటంటే అవధానాలు వీళ్ళ మీద గౌరవం ఉంది సాహిత్య అభిమానిగా. అవధానాలు అనేటువంటి ఏంటంటే కొంతమందికి ధారణ శక్తి ఉంటుంది. చిన్నతనం నుంచి కూడా పద్యాలు అవి నేర్పితే 5 నిమిషాల్లో పట్టుకొని 100 పద్యాలు 1000 పద్యాలు అయినా కూడా చెప్పగలిగే ధారణ శక్తి ఉంటుంది. ధారణ శక్తి ఉండి ప్రవచనాలు చెప్పేటువంటి వాళ్ళందరూ కూడా జ్ఞానులు అనుకుంటే చాలా పొరపాటు. అది జ్ఞానం కాదు, అది వాళ్ళకు ఉండటం అంటే అదొక ప్రక్రియ. అవధానం అనేటువంటిది లేకపోతే ఈ వీళ్ళు ఏదో చెప్తుంటారు కదా ప్రవచనాలు, ఈ ప్రవచనాలు చెప్పటం అవధానాలు చేయటం అనేది కేవలం ఒక సాహిత్య ప్రక్రియ. దాన్ని కాస్త ఆధ్యాత్మిక సొప్పగలు కనుక జోడించినట్టయితే ఆధ్యాత్మిక ప్రక్రియ. అంత మాత్రంలో మేమేదో మహాపండితులం అని చెప్పని అన్నీ మాకే తెలుసు అని చెప్పని లేకపోతే దురహంకారంతో పేటరేగిపోవటం చెలరేగిపోవటం చూసుకున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే అంగుష్ట మాత్రుల కిందే మనం నా దృష్టిలో అయితే అంతే. ఎందుకంటే ఆ ప్రేలాపనలు ఏంటి ఇదేంటి, ఇప్పుడు పండితుడికి పాండితీయ అహంకారం ఉండొచ్చు. ఆ పాండితీయ అహంకారం అనేటువంటిది ఒక అలంకారంగా ఉంటుంది. అది ఆ పాండితీయ అహంకారం ఏంటంటే మనకి మన కృష్ణదేవరాయల ఆస్థానంలో ఆ పోటీ ఉన్నప్పుడు ఎక్కడ కుంజరవ్యూధంబు దోమకుత్తుగా చచ్చనని చెప్పని కొంచెం ఒక మాట తోలినప్పుడు ఆగ్రహించకండి అని చెప్పని కంట్రోల్ చేస్తాడు. అట్లా పాండిత్యపరంగా ఓకే. కానీ ఇతగాడి వ్యవహారం చూస్తే పాండిత్యం ముసుగులో పనికి మాలిన రాజకీయాలు మాట్లాడతాడు ఎవరినో ఇంప్రెస్ చేయడానికి. మరి ఆ పద్మశ్రీ అనేటువంటిది కూడా మరి ఏ విధంగా వచ్చిందో నాకైతే తెలియదు. కానీ కొంతమంది రాజకీయ నాయకులు నీకు రాజకీయాలు ఓకే క్రిటిసైజ్ చేయి, మనం కూడా మాట్లాడుతున్నాం, నథింగ్ రాంగ్ ఎట్ ఆల్. బట్ ఇఫ్ యూ వాంట్ టు క్రిటిసైజ్ ఎ పాలిటీషియన్స్ డైరెక్ట్గా నువ్వు ఆ ముసుగు తీసేసి, అంతేగాని ఆ ముసుగు వేసుకొని మాట్లాడితే ఒకసారి గోబ గుయ్యం అనేటట్టుగా కేసీఆర్ గారు ఇచ్చాడు డోసు. ఒకసారి ఇట్లాగే నేను కూడా ఉన్నాను ఎన్టీవీలోను ఏదో ఒక డిబేట్లో ఏదో మాట్లాడితే ఫోన్ ఇన్లోకి వచ్చి లెఫ్ట్ హ్యాండెడ్ వాయించాడు. ఆ దెబ్బతో మళ్ళీ ఎప్పుడు వాళ్ళ జోలికి వెళ్ళాలి. ఎందుకంటే ఉండేది అతనేమో తెలంగాణలో, అది కూడా సైనిక్పూర్లో. సో ఏం చేస్తారనేది మనం ఊహించవచ్చు. కానీ నువ్వు తెల్లారులేసి నువ్వు ఉండేది తెలంగాణలో, నువ్వు బతికేది తెలంగాణలో, వాళ్ళు ఏదో సంభావనలు అవి ఇస్తే నువ్వేదో అక్కడికి వచ్చి ప్రవచనాలు ఏదో కార్యక్రమాలు ఏదో చేసుకుని పోతున్నావు, నీకు సత్కారాలు చేస్తున్నారు. అంతవరకు ఆ పెద్దరికం నిలబెట్టుకుంటే బాగుంటుంది. అసలు ఆ వివాదాస్పద రహితుడైనటువంటి బండారు దత్తాత్రేయ గారు ఆయన ప్రతి సంవత్సరం కూడా అలయ యొక్క ఉద్దేశమే అది. అసలు అతనికి దాని స్పిరిట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ కూడా తెలియనటువంటి అంగుష్ట మాత్రుడు అందుకు అనాల్సి వచ్చింది. ఆ స్పిరిట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఏంటంటే అలయ్ అనేటువంటిది రాజకీయాలకు కానీ వైషమ్యాలకు కానీ ఇతరత్ర కానీ వాటికి అతీతంగా అందరూ కూడా కలిసిమెలిసి సహోదర భావంతో ఒక వేదికమైన పంచుకోవడం కోసం ఆయన ఏర్పాటు చేశాడు. దాన్ని చాలామంది గౌరవిస్తారు. ఒక మంచి టెన్షన్ వాతావరణం ఉన్న రాజకీయంగా టెన్షన్ వాతావరణం ఉన్న రోజుల్లో కూడా అన్ని పార్టీల వాళ్ళు వెళ్తారు, ఆలింగనం చేసుకుంటారు, కుశలంగా మాట్లాడుకుంటారు. అటువంటి ప్రోగ్రాంకి ఒక మెగాస్టార్ ఆయన కూడా పద్మభూషణ్, అప్పటికి పద్మభూషణే కదా పద్మవిభూషణ్, ఆయన్ని ప్రోగ్రాంకి పిలిస్తే
వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటే ఇతగాడికి పాపం డిస్టర్బెన్స్ వచ్చేసిందంట. ఎంత అనుచితంగా ప్రవర్తించాడు ఆ రోజున. అదైతే ఇంకా ఇంకా అతను నోటి దూలకి అంతుపందులేదు. పైగా ఆ ప్రవచనాల పేరుతో వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం పచ్చి శృంగారం గురించి మాట్లాడతాడు. మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడి చాలా అసలు మనబోటం వాటి గురించి ఉచ్చరించలేం, కానీ చాలా అసహ్యంగా అదంటే అతనిలో ఉండేటటువంటి పైత్య వికారం ఉంటుంది చూసేవారు. ఆ పైత్య వికారాన్ని అనేక సందర్భాల్లో ప్రదర్శిస్తాడు. అది పెద్ద రేషనలిస్ట్ థింకింగ్ అని చెప్పని అనుకుంటాడు. కనుకొని అక్కడ ఒక సంస్కారం ఉంటుంది కొంతమందికి. ఇప్పుడు వాడెవడో ఇది ఇప్పుడు ఈ లెక్కర్ ఏదో 90 రూపాయలకి ఏదో దొరుకుతుందని ఆ 90 రూపాయల లెక్కర్ తాగినోడు ఏదో మాట్లాడితే ఓకే, లెట్ ఇట్ బి. బట్ నువ్వు ఒక ముసుగు వేసుకున్నావు కదా, ఆ ముసుగు వేసుకొని ఈ శృంగారానికి సంబంధించినవి అవి నీకు అవసరమా మాట్లాడాల్సినది? సార్ అవి మాట్లాడతారు. అవి కాదన్నట్టు కింద చేసినట్టు ఏంటంటే మరీ శృతి మించిన ఇది ఏంటంటే ఒకడు 2 కొండలు అని చెప్పి మాట్లాడి ఏమైపోయాడో చూశారు అంటే నువ్వు చూసావా? మరి మనమైతే ఎవరైనా చూడలే. మనం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఆయన ఏంటంటే అంత వర్షం ఉన్నా కూడా స్నేహానికి దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి అయ్యో మనం ఫలానా ఆయనకి మనం మాట ఇచ్చాము, ఆ కార్యక్రమానికి వెళ్ళాలని కొన్ని రిస్క్ తీసుకున్నాడు ఒక ప్రజానాయకుడిగా. వాళ్ళు వద్దన్నా కూడా ఇదైంది సార్, అదే అంత డిఫరెంట్ స్టోరీ. కానీ నీకేంటి అవసరం అంత నోటి దూల? కాకపోతే ఏంటి అంటే జస్ట్ ఇంప్రెస్ సమ్ ఆఫ్ ది అదర్ లీడర్స్, అంతే కదా అక్కడ జరిగింది. సో ఆ విధంగా మాట్లాడతాడు. అట్లా మాట్లాడి ఇప్పుడు ఏకంగా ఏంటంటే ఈయనకంట తెలుగు నచ్చలేదంట. ఆంధ్రప్రదేశ్ పేరు నచ్చలేదు, ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ లాగే ఉంది కదా తప్ప తెలుగుతనం లేదంట. తెలుగుతనం లేదు. అయితే ఈయనకి తెలుగుతనం ఈయనకి నచ్చితే మనం దీన్ని మార్చాలా? అందుకే చెప్తాను అంకుష్టమాత్రుడు అని చెప్పని ఇంత కఠినమైన ఒక పరుషమైన పదం ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే చరిత్ర తెలుసుకోవాలి మాట్లాడేటప్పుడు, లేదంటే ఒక పరిశోధన చేయాలి. పరిశోధన చేసి దాని మీద ఔచితీయవంతంగా మాట్లాడాలి. మనం మాట్లాడి కానీ వీళ్ళకి ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో ఈ యూట్యూబ్లో వచ్చాక అతను బతుకుతుందంతా కూడా ఇప్పుడు బహుశా యూట్యూబ్ మీద అనుకుంటా అతని క్రేజ్ అదంతా డెవలప్ చేసుకుంది. ఆ యూట్యూబ్లో వచ్చిన తర్వాత నేను నిన్నే చూశాను ఒకటి, ఒకవైపు యుద్ధ వాతావరణం ఇంత టెన్షన్గా ఉంటే దాని మీద చాలా బాధ్యతాయుతమైనటువంటి వార్తలను ప్రసారం చేయాలి. ఒకడు వ్యూవర్షిప్ కోసం ఏం చేసంటే నెతన్యాహు మరణం అని వేసాడు. అంటే వీడు చూశాడో మరి వీడికి డైరెక్ట్ న్యూస్ అక్కడి నుంచే వచ్చిందో తెలియదు. కానీ అంటే ఎంత రెస్పాన్సిబిలిటీ లేకుండా ఎంత రెక్లెస్ వ్యవహారం అంట. ఆ రకంగా వాళ్ళు ఎవరో తెలుగు కార్యక్రమం పిలిచారు, అక్కడ ఈయన హైలైట్ అయిపోవాలి. ఆ టెక్నిక్ కనిపెట్టాడు కదా, ఈ మీడియంలో ఏది కొడితే హైలైట్ అవుతుంది. ఈ మధ్యన కేరళ పేరు కేరళం అని మార్చిన సందర్భంలో వస్తున్నా నేను వస్తా. ఇక్కడ ఏం చేశాడంటే హీ వాంట్స్ టు బి ఇన్ ద న్యూస్ హైలైట్. ఆ ఎంటైర్ ప్రోగ్రామ్కి తను ఒక హైలైట్ అవ్వాలంటే ఒకటి ఏదో సెన్సేషన్ క్రియేట్ చేయాలని ఒక పనికి మాలిన దీన్ని మాట్లాడాడు. దానికి ఆయన ఎవరు ఒక స్వామీజీ శంకరానంద భారతి ఇన్స్టాంట్గా భలే కొట్టాడు, లాగి చెంప మీద కొట్టినట్టు కొట్టాడు. అసలు నీకు తెలుగు గురించి నువ్వు ఏదో కొన్ని పద్యాలు ఏమో నేర్చుకున్నావేమో వాటిని బట్టి కొట్టి ప్రవచనాలు చెప్తున్నావు చేసుకో అంతేగాని బట్ చరిత్రకు సంబంధించి సంస్కృతికి సంబంధించి భాషకు సంబంధించి ఎడాపెడా అవాకులు చవాకులు పేలటం అని అంటే మరి మనబోటి భాషాభిమానులు నేను ఇన్నాళ్ళు అసలు చాలా కాలం చూస్తే నాకు అసలు సంభవం ఎందుకో అనవసరం వీళ్ళ గురించి మనం ఏం మాట్లాడతామని అనుకునేవాడిని. కానీ ఇప్పుడు మనం అనివార్యంగా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఏకంగా ఆంధ్ర మీదే పడ్డాడు. ఈ అసలు ఆంధ్ర నేపథ్యం, ఆ పదం యొక్క నేపథ్యం, ఆ చరిత్ర నీకు ఏం తెలుసు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. నీకు ఏం తెలుసు? ఇప్పుడు చరిత్రను పరిశోధించి, అందుకనే నీకేం తెలుసు అని ఎవరన్నా నన్ను అడిగితే నేను వాళ్ళందరికీ చెప్తున్నా. నేను ఇక్కడ ఆథెంటిక్గా తీసుకొని నేను మాట్లాడుతుంది ఏంటంటే అసలు మనం ఆంధ్రులుగా వీ షుడ్ ఫీల్ ప్రౌడ్. ఆంధ్రులుగా మనకు ఉన్నటువంటి చరిత్ర ఇదంతా ఏంటంటే ఐతరేయ బ్రాహ్మణం గురించి అతను పరిశోధన చేయమనండి. ఐతరేయ బ్రాహ్మణంలో ఋగ్వేదానికి చెందిన ఐతరేయ బ్రాహ్మణంలో ఎప్పుడు క్రీస్తు పూర్వం 800 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రజాతి ప్రస్తావన అనేటువంటిది ఆ రోజుల్లో ఉంది. అంతేకాదు మనం వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ అని చెప్పింది ఏంటంటే విశ్వామిత్రుడి యొక్క వారసత్వం ఆంధ్రులు అనేటువంటి ఒక ఇది కూడా ఉంది. విశ్వామిత్రుడికి
సంతతిగా ఆంధ్రులు అంటే ఎవరు అంటే విశ్వామిత్రుడి సంతతి అనేటువంటిది కూడా ఉంది. అంటే చూడండి, అంత అత్యంత ప్రాచీనమైనటువంటి ఒక, ఇంకా చెప్పాలంటే ఒక వైదికపరమైనటువంటి గుర్తింపు, అంతేకాక ఒక రాజశ్రీకి వారసులు అనేటువంటి ఒక గుర్తింపు ఉన్నటువంటి పదం ఈ ఆంధ్ర పదం. ఇక పురాణాల ఇతిహాసాల విషయానికి వస్తే రామాయణంలో, మహాభారతంలో అక్కడ కూడా ఆంధ్రుల ప్రస్తావన ఉంది. మనకు తెలుసు కదా, మహాభారతం గురించి తెలిసిన వాళ్ళ మనకు ఏ చెప్తుంటాడు కదా, తెలుసుకోమని చెప్పండి. మహాభారతంలో కూడా ఆంధ్రుల ప్రస్తావన ఉంది. ఆంధ్రులు ఆ రోజున ఇటు కౌరవుల వైపు నిలబడ్డారనేటువంటి ఇది కూడా ఉంది. దానికి రీజన్స్ ఏంటి, ఎందుకు తేవాల్సి వచ్చిందనేవి కూడా కొన్ని వేరే ఉన్నాయి, అది వేరే విషయం. ఇక సాహిత్యానికి వద్దాం. ఇది పురాణాలకు సంబంధించింది నేను చెప్పింది. ఇక సాహిత్యానికి వచ్చినట్టయితే తర్వాత ఇంకొకటి, ఈ ఇతిహాసాలు అన్నీ కూడా చెప్పేశాం కదా. అశోకుని శాసనాలు, క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందిన అశోకుని 13వ శిలాశాసనంలో ఆంధ్రులు అనేటువంటి ఒక ఇది కూడా ఉంది, అక్కడ ప్రస్తావన ఉంది. అది కూడా ఇక్కడ నేను ఇవన్నీ ఆధారాలతో మాట్లాడుతున్నా తీసి, అది ఉంది. తర్వాత ఇక సాహిత్యం విషయానికి వద్దాం. సాహిత్యంలో మనకి తెలిసిందే కదా, సాహిత్యం గురించి అంతో ఎంతో పరిచయం ఉన్నటువంటి ఎవరికైనా కూడా ఆంధ్ర శబ్ద చింతామణి గురించి తెలిసిందే కదా. ఈ ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటి తెలుగు భాషకు తొలి వ్యాకరణం ఆ రోజున నన్నయ్య భట్టారకుడు రాసినటువంటి ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటిది ఉంది. తర్వాత ఆంధ్రులు తెలుగుదేల ఎన్న దేశంబు తెలుగు అని ఏను తెలుగు వల్ల బుండ తెలుగు కొండ ఎల్ల నృపుల గొలవ ఎరగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పని తెలుగు భాష ఔన్నత్యాన్ని ఆయన కీర్తిస్తూనే ఆంధ్రుల యొక్క దీన్ని ఆయనకు ఉన్న బిరుదు ఏంటండి. తర్వాత ఆంధ్రభోజుడు, అంతే తప్ప తెలుగు భోజుడు అని పెట్టండి, నాకు తెలుగు ఇష్టం అని చెప్పి కృష్ణదేవరాయలు గారు చెప్పలేదు కదా, ఆంధ్రభోజుడు. సో ఇది ఆ ఆంధ్ర యొక్క శబ్దం తెలిస్తే ఇది అవుతుంది. తర్వాత ఆయన ఇది రాసింది ఆముక్తమాల్యది ఎక్కడ రాశాడు, శ్రీకాకుళాంధ్ర దీంట్లో ఆ దేవాలయంలో ఆముక్తమాల్యది రాశాడు. ఆయనకి ఏదో కల్లో కనపడి విష్ణుమూర్తి చెప్పాడు, మళ్ళీ అది వేరే విషయం, మళ్ళీ ఇదంతా లెంగ్తీగా చెప్పాను నేను. సో ఇక ఆంధ్ర శాతవాహనుల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్ర శాతవాహనుల యొక్క యుగమే ఒక స్వర్ణయుగంగా అభివర్ణించారు. దక్షిణ భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించినటువంటి శాతవాహనులు ఆంధ్ర భృత్యులు అనేటువంటి పేరు ఉంది వాళ్ళకి. శాతవాహనులకి ఆంధ్ర భృత్యులు, ఆంధ్రులు అనేటువంటి ఒక పేరుంది. సో ఇది ఆంధ్ర వైభవానికి సంబంధించినటువంటి ఘనత. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి దీని గురించి, ఆంధ్ర గురించి చెప్పాలంటే. సరే, ఇప్పుడు ఇందాక ప్రస్తావించినట్టుగా మనం ఒక కంపారిటివ్ స్టడీకి వద్దాం. ఇటీవల కాలంలో మద్రాసుని చెన్నై అన్నారు, ఒరిస్సాని ఒడిషా అన్నారు, కలకత్తాని కోల్కతా అన్నారు, బొంబాయిని ముంబై అన్నారు. ఇట్లా వాళ్ళు పేర్లు మారుస్తున్నారు. ఎందుకు మారుస్తున్నారండి వాళ్ళు పేర్లు అంటే, అవన్నీ కూడా పోర్చుగీసు కాలంలో, బ్రిటిషర్స్ కాలంలో వచ్చినటువంటి పేర్లు అవి. అందుకని ఆ పేర్లు మార్చి తమ యొక్క ఉనికి, తమ యొక్క చరిత్ర, తమ సంస్కృతి మూలాలు అవి తెలియాలి, చరిత్రలకి అవి పదిలంగా ఉండాలనేటువంటి దీంతో వాళ్ళు పేర్లు మార్చుకుంటూ ఉంటే, ఇంత సుదీర్ఘ చరిత్ర, పురాణాల నుంచి, మహాభారతం నుంచి, చరిత్ర నుంచి ఉన్నటువంటి ఒక సుదీర్ఘ చరిత్ర ఈ ఆంధ్ర అనేటువంటి పదాన్ని అంట ఈయనకి నచ్చలేదంట. అందుకని మనం మార్చా. హూ ఆర్ యూ, అసలు నీకు దీని గురించి ఏం తెలుసు అని చెప్పని. సో ఇది ఇక్కడ పాయింట్. ఇక ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు మార్చుకున్న తర్వాత తెలుగు అనేటువంటి పదానికి, ఆంధ్ర అనేటువంటి పదానికి, మళ్ళీ ఈ తెలుగు అనేదానికి కూడా అందరికీ తెలిసింది కదా, తెనుగు త్రిలింగం నుంచి వచ్చింది, ఇది ఇంకో వచ్చింది, అదంతా మళ్ళీ తెలుగు భాషకు సంబంధించిన మళ్ళీ అదొక పెద్ద సబ్జెక్ట్. కానీ ఆంధ్రదేశంలో ఉండేటువంటి వాళ్ళు తెలుగు మాట్లాడుతున్నారు కాబట్టి తెలుగునాడు అని ఎవడో పెట్టుకోడు కదా. నువ్వు గరికపాటి నరసింహారావుని ఎందుకు పెట్టుకున్నావు, ఏవో చెప్తుంటావు కదా ప్రవచనాలు, ఏదో ఆ పేరు మార్చుకోను, ఎలా ఉంటుంది నీకు. అట్లా ఇప్పుడు ఎంత దౌర్భాగ్యం అంటే, ఇప్పుడు వచ్చిన బాపతగాళ్ళు అంతా కూడా ఈ మిడిమిడి జ్ఞానంతో, లేకపోతే అర్ధపాండిత్యం ప్రాణాంతకం అని ఒక సామెత ఉంది. ఈ అర్ధపాండిత్యంతో మిడిసిపడేటువంటి వీళ్ళంతా కూడా ఏంటంటే, చరిత్రను వక్రీకరించి మళ్ళీ కొంగొత్త చరిత్రను రాయాలని. ఇంకో పాయింట్, అసలు ఇప్పుడు
అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రభుత్వం కూడా గర్వించదగింది ఏంటంటే ఈ ఆంధ్ర పదానికి సంబంధించి అమరావతి అక్కడ ధాన్య కటకం వాటన్నిటిలో ప్రస్తావనలో కూడా వాళ్ళు ఈ ఆంధ్ర పదం గురించి చాలా అత్యద్భుతమైనటువంటి ప్రస్తావనలు సాహిత్యాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది వేల సంవత్సరాల అస్తిత్వం చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి పదం ఆంధ్ర పదం. దాన్ని ఈయనకు నచ్చలేదంట, మార్చేయాలంట. ఎంత దారుణం. ఇప్పుడు సభా మర్యాద తెలియదు నీకు. ఇప్పుడు కూడా పండితులైనా ఎవరికైనా కూడా ఫస్ట్ ఏంటి, సభా మర్యాద అనేది ఒకటి ఉంటుంది. ఆ సభా మర్యాదలో నువ్వు ఉండటానికి నీకు ఇష్టం లేకపోతే చాలా మౌనంగా దిగి వెళ్ళిపోవాలి. అంతేగాని ఒక ఉన్నతమైనటువంటి ఒక అతిథిని తర్వాత అసలు దాని యొక్క ఇదేంటిందా చెప్పుకున్నట్టు అలయబలైనటువంటి దాని ప్రాశస్త్యం, ఒక అట్మాస్ఫియర్ అదంతా కూడా సోదర భావంతో చక్కగా జరిగేది. మొత్తం కచడా చేసి పెట్టాడు. ఎప్పుడూ లేదు పాపం ఆయన దత్తాత్రేయ గారు పెట్టుకుంది. సో ఇలాంటి బాపతకాలను అసలు ఎందుకు పిలవాలండి వీటికి? ఇది ఆలోచించుకోండి. ఇప్పుడు ఆయనకు ఏదో ఈ కొంత స్పైసీ సాహిత్య ముసుగులో స్పైసీ న్యూస్ లేకపోతే రొమాంటిక్ ఏం చెప్తుంటాడు కాబట్టి ఫాలోవర్స్ ఉంటే ఉండొచ్చుగా, అది వేరే సంగతి. కానీ బట్ దిస్ ఇస్ అ షీర్ నాన్ సెన్స్. కాబట్టి ఇలాంటి విషయాలు జోలికి వస్తే ఖచ్చితంగా మరి అలాంటి స్వామీజీలు వాళ్ళు వీళ్ళు గట్టిగానే వాయిస్తారు. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడితే బెటర్.